నమస్కారం. వార్తలకు స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. ఒకవైపు పేరుకుపోయిన వేల కోట్ల బకాయిలు, మరోవైపు హైకోర్టు సంచలన ఉత్తర్వులు విద్యా వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఈ సంక్షోభం వెనుక ఉన్న చట్టపరమైన అంశాలు, ప్రభుత్వ నిర్లక్ష్యంపై కాకతీయ విశ్వవిద్యాలయం న్యాయశాస్త్ర విద్యార్థి స్టాలిన్ అందిస్తున్న ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్ ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం, నేను మీ స్టాలిన్. సమాజానికి వెలుగునివ్వాల్సిన విద్యాసంస్థలు నేడు అప్పుల ఊబిగా, ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు మూగ ప్రేక్షకులుగా మారిన దయనీయ పరిస్థితి ఇది. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం భవిష్యత్తు ఇప్పుడు ఒక అతిపెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఏప్రిల్ 2వ తేదీన తెలంగాణ హైకోర్టు ఇచ్చిన WP 3431 మరియు 4910/2026 మధ్యంతర ఉత్తర్వులు విద్యార్థుల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి. ఆర్డర్ ఇవ్వాల్సింది ప్రభుత్వానికా లేక విద్యార్థునికా? ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోతే ప్రైవేటు కాలేజీలు నేరుగా విద్యార్థుల నుండే ఆ ట్యూషన్ ఫీజు వసూలు చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ భవిష్యత్తులో ప్రభుత్వం ఆ నిధులు ఇస్తే అప్పుడు ఆ డబ్బును విద్యార్థులకు వెనక్కిచ్చేయాలని కాలేజీలకు ఆర్డర్ ఇచ్చింది. అసలు ఈ దుస్థితి ఎందుకొచ్చింది? 2008లో జీవో MS నంబర్ 50, 2009లో జీవో 102, 2010లో జీవో 60 ఈ చట్టాల ద్వారా SC, ST, BC, మైనారిటీ విద్యార్థులకు ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుకునే గొప్ప అవకాశాన్ని నాటి ప్రభుత్వాలు కల్పించాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నదేంటి? గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు ఈ ఫీజులను విడుదల చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించాయి. ఈ రోజుటికి ఏకంగా 9,200 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో పడిపోయాయి. ప్రభుత్వాలు మారినా విద్యార్థుల తలరాతలు మారలేదు. ఇటీవలే దసరా, సంక్రాంతికి కొన్ని 100 కోట్లు విడుదల చేసిన ఆ పర్వతమంత బకాయిల ముందు ఇవి ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో నిధులు లేక సంస్థలను నడపలేమంటూ ప్రైవేటు కళాశాలల అసోసియేషన్ నేరుగా హైకోర్టును ఆశ్రయించింది. ఆర్టికల్ 226 ప్రకారం మాండమస్ రిట్ దాఖలు చేసింది. మాండమస్ అంటే వీ కమాండ్ అని అర్థం. ఒక ప్రభుత్వం తన రాజ్యాంగబద్ధమైన చట్టపరమైన విధులను నిర్వర్తించడంలో విఫలమైనప్పుడు ఆ పనిని చెయ్యమని ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చే ఆదేశమే ఈ మాండమస్. ఇక్కడ ప్రభుత్వం ట్యూషన్ ఫీజులు చెల్లించడంలో పూర్తిగా విఫలమైంది. మరీ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ వ్యవహారంపై కోర్టు ఎన్నోసార్లు అవకాశమిచ్చినా ప్రభుత్వం కనీసం కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేయకుండా చోద్యం చూస్తోంది. దీని పరిణామం ఎలా ఉందంటే 14 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు. ఫీజులు కట్టలేక, సర్టిఫికెట్లు తెచ్చుకోలేక, భవిష్యత్తుపై బెంగతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. ఇది ముమ్మాటికి వ్యవస్థ చేస్తున్న హత్య. ఈ ఊబి నుంచి బయటపడాలంటే ప్రభుత్వం తక్షణమే ఒక బాధ్యతావహితమైన నిర్ణయం తీసుకోవాలి. ప్రైవేటు విద్యాసంస్థలు ముందుకొస్తున్న ఈ తరుణంలో వెంటనే వారితో చర్చలు జరిపి వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవాలి. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుండి స్కాలర్షిప్, ఫీజుల కోసమే ఒక ప్రత్యేకమైన కార్పస్ నిధిని ఏర్పాటు చేయాలి. విద్యా సంవత్సరం మొదట్లో కొంత, మధ్యలో కొంత, చివర్లో కొంత ఇలా ఒక చట్టపరమైన పద్ధతిలో నిధులు ఇస్తేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. చట్టాలు చేసేది ప్రజల కోసమని ప్రభుత్వాలు గుర్తించుకోవాలి. న్యాయ వ్యవస్థ తన విచక్షణతో విద్యార్థుల పక్షాన న్యాయం చేయాలని ఆశిస్తూ నేను మీ స్టాలిన్, న్యాయశాస్త్ర విద్యార్థి, కాకతీయ విశ్వవిద్యాలయం.